కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హబ్సిగూడలో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన ఈరోజు జరిగింది. కుటుంబం మొత్తమే పాపం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. యాక్చువల్లీ పాపం ఈయన పేరు వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన ఒక ప్రైవేట్ కళాశాలలో, హబ్సిగూడకి దగ్గరలోనే ప్రైవేట్ కళాశాలలో ఉద్యోగం చేసేవాడు. అయితే గత 6 నెలల క్రితమే ఈయన ఉద్యోగం కూడా పోయింది. సో మానసికంగా కావచ్చు, లేదంటే శారీరకంగా కావచ్చు, ఇట్లా కుమిలిపోయి ఇంకా ఏమీ తోచనటువంటి సిచ్యువేషన్లో, కుటుంబ భారాన్ని మోయలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పూర్తిగా అంటే చనిపోవాలని అనుకున్నారు. సో అందులో భాగంగానే చిన్న కుటుంబం, ఒక భార్య, ఆ తర్వాత 2 పిల్లలు, కొడుకు, కూతురు ఉన్నారు. సో ఈ నలుగురు కూడా ఇంకా ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పిల్లల్ని ఈయన బాబుకేమో విషం ఇచ్చాడు. ఆయన పేరు వచ్చేసి, కుమారుడి పేరు వచ్చేసి విశ్వాన్ రెడ్డి. కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఆ బాబుకి విషం ఇచ్చాడు. ఆ తర్వాత కుమార్తె శ్రీతారెడ్డి, ఈమెకు 15 సంవత్సరాలు. ఈమెకు మాత్రం ఉరేసి చంపినట్టుగా ఆనవాళ్ళు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో 2 పిల్లలు చనిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు భార్య పేరు వచ్చేసి కవిత, 35 సంవత్సరాలు మాత్రమే. చంద్రశేఖర్ రెడ్డికి 44 సంవత్సరాలు. సో 2 పిల్లలు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఉరివేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే వీళ్ళు కల్వకుర్తికి సంబంధించిన వాళ్ళు. చంద్రశేఖర్ రెడ్డి 44 సంవత్సరాలు. ఈయన ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు 2 పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరు కూడా స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలే. ఒకళ్ళు 15 సంవత్సరాలు, ఇంకొక బాబుకి 10 సంవత్సరాలు. సో ఫీజుల భారం ఎలా ఉందో తెలుసు. అలాగే హైదరాబాద్లో బతకాలంటే మినిమం ఒక 50,000 అయితే కనీస అవసరంగా, నెలవారీ అవసరంగా ఖచ్చితంగా కావాల్సిందే. అండ్ స్కూళ్ళు ఇట్లాంటి ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈయన చేసేటటువంటి జాబ్కి అండ్ ఈ పిల్లలు చదివిపీయడం కావచ్చు, మిగతా అవసరాల కోసం కూడా ఆయన ఇవన్నీ అప్పుల భారం పెరిగిపోయిన పరిస్థితి. ఇంకా నెట్టుకు రావడం కష్టమైపోయింది అని ఈ నలుగురు కుటుంబ సభ్యులు కూడా చనిపోవాలని అనుకున్నారు. పిల్లలకైతే ఆ విషయం డెఫినెట్లీ తెలిసి ఉండదు. కానీ పాప 15 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ పాపను కూడా, అంటే 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పాపకు కూడా ఉరేసి చంపాడు కాబట్టి డెఫినెట్లీ ఆ పాపకు కూడా సిచ్యువేషన్ తెలిసి ఉంటుందేమో అని అనుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు చూసుకున్న తర్వాత మాత్రం పోలీసులు వీళ్ళందరిది కూడా అనుమానాస్పద మృతిగా అయితే నమోదు చేయడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు చనిపోయినటువంటి ఆ ఇంట్లో, హబ్సిగూడ వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో మాత్రం ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో కంప్లీట్లీ ఆయన ఏం రాశాడు అంటే, నా చావుకి ఎవరూ కారణం కాదు, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించండి. నా కెరీర్లో కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. వాటిని తట్టుకోలేకనే ఇట్లా నేను చనిపోతున్నాను అనేది పూర్తిగా ఆ సూసైడ్ లెటర్లో రాసిన తర్వాతనే కుటుంబం మొత్తం కూడా చనిపోయినట్టుగా ఇప్పుడు ఈ నోట్ ద్వారా అర్థమవుతోంది. పోలీసులు ఆ నోట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. అట్లాగే వీళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో, ఆత్మహత్యకు పాల్పడినటువంటి ప్రాంతంలో పూర్తిగా క్లూస్ టీమ్ ద్వారా ఇంకా మిగతా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అట్లాగే వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఫోన్లు కావచ్చు, వాటిని కూడా స్వాధీనం చేసుకొని ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే దాని కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నట్టుగా ఆ సూసైడ్ నోట్లలో రాయడం జరిగింది. మధుమేహం కావచ్చు, నరాలు, అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో నేను బాధపడుతున్నాను అంటూ ఈ సూసైడ్ నోట్లో క్లియర్గా చంద్రశేఖర్ రెడ్డి రాసినటువంటి సిచ్యువేషన్. సో మానసికంగా, శారీరకంగా, అట్లాగే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మాది అని ఈ సూసైడ్ నోట్లో చెప్పకనే చెప్పినట్టు అయింది. సో కంప్లీట్లీ ఇది అంటే ఇప్పుడు పిల్లలకైతే విషం ఇచ్చాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఉరేసినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ భార్యాభర్తలలో ఎవరు ఒక్కోళ్ళు బతుకున్నా కూడా
అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలిసేది. కానీ ఈ కుటుంబం మొత్తం కూడా చనిపోయింది కాబట్టి పోలీసులు ఈ సూసైడ్ నోట్ ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఒకే కుటుంబం, అది కల్వకుర్తికి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం పూర్తిగా అంటే ఎటూ పాలుపోక ఇంకేమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకైతే అర్థమవుతోంది.